First question, the difference between a discount of 35% on 8,000 and two successive discounts of 20% and 15% on the same amount is. ఈ క్వశ్చన్లో మనకు వచ్చేసి ఒకటి సింగిల్ డిస్కౌంట్ ఇచ్చిండు. సింగిల్ డిస్కౌంట్ ఎంత 35% అన్నాడు. సింగిల్ డిస్కౌంట్ వచ్చేసి 35%. నెక్స్ట్ వచ్చేసి సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే వరుసగా ఉండేటువంటి డిస్కౌంట్స్ ఇచ్చిండు. 20% అంటే 15%. దేని మీద? 8,000 రూపీస్ మీద. 8,000 రూపీస్ మీద ఒకటి సింగిల్ డిస్కౌంట్ ఇచ్చిండు, ఇంకొకటి ఏమో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఈ రెండింటికి వచ్చేటువంటి డిఫరెన్స్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెన్స్ అనేది పర్సంటేజెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం పర్సంటేజెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ 35% ఉంది, ఒకటేమో డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. డైరెక్ట్ డిస్కౌంట్ డిఫరెన్స్ విత్ ది సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఇక్కడ మనం ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ మనం ఏం చేయాలంటే సింగిల్ డిస్కౌంట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే సింగిల్ డిస్కౌంట్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత దానితో సబ్ట్రాక్షన్ చేసుకొని ఆ వచ్చిన ఫైనల్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ని 8,000 రూపీస్తో కంపేర్ చేసుకోవాలి. అంటే మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఇది మనకి ఇక్కడ కేసు. సో దీంట్లో మనకి ఏమంటే ఫస్ట్ వచ్చేసి 35% అని సింగిల్ డైరెక్ట్ డిస్కౌంట్ 35% దాని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏమేమి ఉన్నాయి? 20% అండ్ 15%. 20% and 15% అన్నాడు. సో ఈ రెండింటికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి సింగిల్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సింగిల్ డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? D1 + D2 మైనస్ D1 × D2 డివైడ్ విత్ 100. సో ఇదేమైందంటే ఇప్పుడు మనకి ఇది సింగిల్ డిస్కౌంట్లోకి చేంజ్ అవుతుంది. ఈ ఫార్ములా ద్వారా మనకు అది సింగిల్ డిస్కౌంట్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ D1 అంటే ఏముంది? 20% ఉంది. 20% ప్లస్ D2 అంటే ఏముంది? 15% మైనస్ 20 × 15 డివైడ్ విత్ 100 ఉంది. డివైడ్ విత్ 100. సో ఇక్కడ మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 21 × 20, 25 × 100. నెక్స్ట్ 5 1 × 5, 5 3 × 15. సో ఇక్కడ మనకి ఫైనల్కి ఇది ఏమవుతుంది? 20 + 15 అంటే 35 అవుతుంది. 35 - 3 అంటే 32% అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది దేనికి ఈక్వాలెంట్? సింగిల్ 32%కి ఈక్వాలెంట్. ఆల్రెడీ మనకి డిఫరెన్స్ దేనికి అన్నాడు? 35 and 32 అన్నాడు. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ డిస్కౌంట్ 35% మైనస్ సింగిల్ డిస్కౌంట్ 32 ఆన్ వాట్? 8,000 రూపీస్ ఆన్ 8,000 రూపీస్. సో 35 - 32 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. పర్సంటేజ్ రిమూవ్ చేస్తే 100 తీసుకుంటాం. డివైడ్ విత్ 100 అని తీసుకుంటాం. ఇంటూ 8,000. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 8 × 3 అంటే ఏమవుతుంది? 8 3 = 24. 24 - 24 0 అంటే 240 రూపీస్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 240 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 18%, 10% అండ్ 15%. 18%, 10%, 15% అనేవి మనకి ఒక వస్తువు మీద వరుసగా వచ్చినటువంటి డిస్కౌంట్స్ ఆర్ ఈక్వివాలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్కి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి సింగిల్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ 3 వాటికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చేసి D1, D2, D3 ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి వచ్చేటువంటి సింగిల్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ వచ్చిన రిజల్ట్కి థర్డ్ అనుకున్నటువంటి సింగిల్ డిస్కౌంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇది ప్రొసీజర్. దీంట్లో ఫస్ట్ 2 డిస్కౌంట్స్ ఏమైనా 18 and 10 ఉంది. అంటే ఆ రెండింటికి ఈక్వాలెంట్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 18 + 10 మైనస్ 18 × 10 డివైడ్ విత్ 100. అంటే 18 + 10 అంటే ఏమవుతుంది? 28 మైనస్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 18 డివైడ్ విత్ 10 అంటే 1.8 అవుతుంది. 1.8. సో ఇక్కడ మనకి 28 మైనస్ 1.8. సో అదేమొస్తుంది? 26.2 వస్తుంది. 26.2
అంటే ఫస్ట్ రెండింటికి ఉండేటువంటి ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఎంత అంటే 26.2 ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 26.2% అండ్ 15% ఈ రెండింటి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్లా వస్తుంది మనకి అది 26.2 ప్లస్ 50 మైనస్ 26.2 ఇంటూ 15 డివైడ్ విత్ 100. సో 5 3s are 15, 5 2s are 10, 0. నెక్స్ట్ 2 10s are 20, 13.1. అంటే ఇక్కడ మన ఫైనల్గా ఏమొస్తుంది, 26.2 ప్లస్ 15 అంటే 41.2 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది 131 ఇంటూ 3 అంటే 393 అని వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక డెసిమల్ డిజిట్ ఉంది, డినామినేటర్లో ఇంకో 0 ఉంది కాబట్టి 3.93 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది 41.2 మైనస్ 39.3, 41.2 అంటే 20 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 3.93 ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసుకుంటే 10 - 3 అంటే 7 అవుతుంది, 11 - 9 అంటే 2 అవుతుంది, 40 - 3 అంటే 37 అవుతుంది. అంటే ఫైనల్గా సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఏమవుతుంది 37.27%. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. A shopkeeper offers successive discounts of 20%, 25% and 10% on every item. ఒక షాప్ కీపర్ వచ్చేసి ఎవ్రీ ఐటమ్ మీద 20%, 25%, 20%, 25% అండ్ 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తాడు. ఎట్ వాట్ ప్రైస్ కస్టమర్స్ కెన్ గెట్ అన్ ఐటమ్ మార్కెట్ ఫర్ 1000 రూపీస్. సో ఒక ఐటమ్ వచ్చేసి 1000 రూపీస్కి మార్క్ చేసి ఉంటే ఐటమ్ ఎంతకు వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇంకా దాంతోపాటు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చేటువంటి ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఈక్వివాలెంట్ అయినటువంటి సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయనుడు. నెక్స్ట్ టోటల్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయనుడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ మనకి 3 డిస్కౌంట్స్ ఉన్నాయి. 3 డిస్కౌంట్స్ ఉన్నప్పుడు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రెండింటికి వచ్చేటువంటి సింగిల్ డిస్కౌంట్ ఎంత ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వచ్చిన రిజల్ట్కి సెకండ్ దానికి సింగిల్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం 2 సక్సెసివ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సింగిల్ డిస్కౌంట్ ఏమవుతుంది D1 ప్లస్ D2 మైనస్ D1 ఇంటూ D2 డివైడ్ విత్ 100. D1 ఇంటూ D2 డివైడ్ విత్ 100 అవుతుంది. సో ఈ లాజిక్ ప్రకారం ఫస్ట్ మనం 20 and 25 ఫైండ్ అవుట్ చేద్దాం. 20 and 25 20 and 25 ఫైండ్ అవుట్ చేస్తే 20 ప్లస్ 25 మైనస్ 20 ఇంటూ 25 డివైడ్ విత్ 100. 25 1s 25 4s 4 1s 4 5s. అంటే ఇక్కడ ఏమవుతుంది 20 ప్లస్ 25 అంటే 45 అవుతుంది. 45 మైనస్ 5 అంటే 40% అవుతుంది. అంటే ఫస్ట్ 2 వచ్చేటువంటి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ 40%. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం 40 and 10కి ఫైండ్ అవుట్ చేస్తాం. 40 and 10కి అంటే 40 ప్లస్ 10 మైనస్ 40 ఇంటూ 10 డివైడ్ విత్ 100. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 40 ప్లస్ 10 అంటే 50 అవుతుంది. 50 మైనస్ 4 అంటే 46 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈక్వివాలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 46% అవుతుంది. సో ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 46%. నెక్స్ట్ టోటల్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయం. సో ఇక్కడ మనకి టోటల్ డిస్కౌంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది 46% ఆఫ్ 1000 రూపీస్ అవుతుంది. 46% ఆఫ్ 1000 రూపీస్ అంటే 46 ఇంటూ 1000. ఇక్కడ మన పర్సంటేజ్ని మనం రిమూవ్ చేసుకుంటే 100తో డివైడ్ చేసుకోవాలి. 100తో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 46 ఇంటూ 10 అంటే ఇది ఏమవుతుంది 460 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి డిస్కౌంట్ ఎంత ఉంటుంది అంటే 460 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్
సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏముంది, 1000 రూపీస్ ఉంది, మైనస్ డిస్కౌంట్ ఏముంది, 460 ఉంది. అంటే ఇది ఏమవుతుంది, ఇది 540 రూపీస్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 540 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పబ్లిషర్ సప్లైస్ బుక్స్ టు ఏ బుక్ సెల్లర్ ఎట్ 20% డిస్కౌంట్. ఒక పబ్లిషర్ వచ్చేసి 20% డిస్కౌంట్తో ఆన్ ది లిస్ట్ ప్రైస్ ఉన్నదానికంటే అంటే మార్క్ చేసినటువంటి ప్రైస్ ఉన్నదానికంటే 20% డిస్కౌంట్కి ఒక షాప్ కీపర్కి ఇస్తాడు. అంటే ఇక్కడ మనకి మిడిల్లో ఇక్కడ షాప్ కీపర్ తీసుకుంటే, ఇక్కడ మిడిల్లో మనం వచ్చి షాప్ కీపర్ తీసుకుంటాం. అయితే మనకు సెల్లర్ దగ్గర నుంచి షాప్ కీపర్ వచ్చే టైంకి 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి వస్తుంది. 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి వస్తుంది. ఈ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 1530 రూపీస్ ఉంది. 1530 రూపీస్ ఉంది. నెక్స్ట్, ఇఫ్ ద బుక్ సెల్లర్ సెల్స్ బుక్స్ అట్ ది లిస్ట్ ప్రైస్ అండ్ ఇఫ్ హిస్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఫ్రైట్ ఎట్సెట్రా ఆర్ 40 రూపీస్ డిటర్మైన్ హిస్ ప్రాఫిట్. అయితే ఇక్కడ షాప్ కీపర్ ఏం చేస్తుందంటే కస్టమర్స్కి బుక్ సెల్ చేస్తానికి ఇక్కడ మనకి ఎంతైతే లిస్ట్ ప్రైస్ ఉందో మార్కెట్ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్లో సెల్ చేస్తుండు. కాకపోతే ఇంకేమైందంటే తనకు ఎక్స్ట్రాగా 40 రూపీస్ ఛార్జెస్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తున్నాయి. అంటే 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి ఇంకా 40 రూపీస్ యాడ్ చేసుకుంటే తనకు వచ్చేటువంటి షాప్ కీపర్కి వచ్చేటువంటి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిందని ఏం చేస్తుండు, 1530 రూపీస్కి సేల్ చేసుకుంటుండు. అయితే దీంట్లో మనకు వచ్చేసి డిస్కౌంట్ ఎంత, అతని లాభాన్ని ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 80 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏముంది, 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అని ఉంది. 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అనేది 80% పర్సంటేజ్ అంటే డివైడ్ విత్ 100 అని రాసుకుంటాం. ఇంటూ మార్కెట్ ప్రైస్ ఏముంది, 1530 ఉంది. 1530 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే 153 ఇంటూ 8 అవుతుంది. సో 8 3 24, 2 ఉంది. 8 5 40 + 2 అంటే 42, అగైన్ 4 ఉంది. 8 5 8, 8 + 4 అంటే 12 ఉంది. 1224 రూపీస్ ఉంది. 1224 రూపీస్ అంటే తనకు ఎంతకు వస్తుంది అంటే 1224 రూపీస్తో తను బుక్ తీసుకుంటుండు. 1224 రూపీస్కి బుక్ తీసుకుంటుండు. నెక్స్ట్ ఇక్కడ 40 రూపీస్ ఇంకేమైంది, ఛార్జెస్ అనేది ఉంది. తనకు ఛార్జెస్ 40 రూపీస్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి. అప్పుడు అది ఏమవుతుంది, 40 రూపీస్ అంటే 1264 రూపీస్ అవుతుంది. 1264 రూపీస్ అవుతుంది. అంటే తన ఫైనల్గా ఎంతకు వస్తుంది అంటే 1264 రూపీస్కి వస్తుంది. అది దాన్ని ఎంత సేల్ చేస్తుంటే 1530కి సేల్ చేసుకుంటుండు. అంటే అతను ప్రాఫిట్ ఏం కావాలి, 1530 మైనస్ 1264 అంటే ఎస్పీ మైనస్ సిపి ఓవరాల్గా ఏమవుతుంది 1264 అవుతుంది. 10 - 4 ఉంటే 6 అవుతుంది. 12 - 6 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ 14 - 2 అంటే 2 అవుతుంది. అంటే 266 రూపీస్. తనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 266 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ల్యాప్టాప్ ఈజ్ మార్క్డ్ ఎట్ ప్రైస్ 20% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఏ ల్యాప్టాప్ ఈజ్ మార్క్డ్ ఎట్ ప్రైస్ 20% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ కంటే 20% అబోవ్ మెన్షన్ చేసిన వాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అని తీసుకుందాం. మార్క్డ్ ఎట్ ప్రైస్ 20% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మార్క్డ్ ప్రైస్ ఈక్వల్ టు ది 20% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే 120% ఆఫ్ 100 రూపీస్ అవుతుంది. 120% ఆఫ్ 100 రూపీస్ అంటే ఇది ఏమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 120 × 100, 120 × 100 డివైడ్ విత్ 100. 2 zeros క్యాన్సిల్, 120. అంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అవుతుంది.
120 రూపీస్ అవుతుంది. లేదు అంటే మనకి కంపారిజన్లో చూసుకున్నకపోతే ఇక్కడ 100% అనేది 100 రూపీస్ అయితే 20% ఎబో అంటే 100 + 20 అంటే 120 రూపీస్ అవుతుంది. ఎట్ వాట్ డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. షుడ్ ఇట్ టు బి సోల్డ్ టు మేక్ 5% ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 5% అన్నాడు. ప్రాఫిట్ ఎంత అన్నాడు అంటే 5% అన్నాడు. ప్రాఫిట్ 5% అయింది అంటే సెల్లింగ్ పర్సంటేజ్ ఏమవ్వాలి? సెల్లింగ్ వాల్యూ అనేది కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ప్రైస్ అవ్వాలి. కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ 5% అంటే 5 అంటే 105 రూపీస్ అవుతుంది. 105 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏముంది? ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 120 ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఏముంది? 105 ఉంది. 105 ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది? 15 వస్తుంది. అయితే ఓన్లీ మనకు డిస్కౌంట్ వాల్యూ మాత్రమే. మనకు కావాల్సింది డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ ఇంటూ 100 డివైడ్ విత్ డిస్కౌంట్ ఇంటూ 100 డివైడ్ విత్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో డిస్కౌంట్ ఇక్కడ ఏముంది? మనకి డిస్కౌంట్ వచ్చేసి 15 ఇంటూ 100 డివైడ్ విత్ మార్కెట్ ప్రైస్ అంటే ఏముంది? 120 రూపీస్ ఉంది. 120 అంటే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 15 ఇంటూ 10 అంటే 150 అవుతుంది. 150 డివైడ్ విత్ 12. 150 డివైడ్ విత్ 12 అంటే 12 అంటే 30 ఉంది ఇక్కడ మనకి. 12 2 24. 24 అంటే ఇంకా 6 ఉంది అంటే 0.5. 12 5 60. 12.5% అవుతుంది. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 12.5% అవుతుంది. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ సన్ గ్లాసెస్ ఈజ్ 1350. ఒక సన్ గ్లాస్ యొక్క మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1350 రూపీస్ అన్నాడు. ఇక్కడ ఏమైనా చింది అంటే ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 1350 రూపీస్ ఉంది. 1350 రూపీస్ అండ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 1188. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1188. ఆఫ్టర్ రిలయింగ్ సర్టన్ డిస్కౌంట్స్, కొంత డిస్కౌంట్ ఇచ్చాక 1188కి అమ్మేసిండు. ఫైండ్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ఏముంటుంది? డిస్కౌంట్ ఇంటూ 100 డివైడ్ విత్ డిస్కౌంట్ పర్సంటేజ్ని ఆల్వేస్ మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్గా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డివైడ్ విత్ ఎంపీ అవుతుంది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100 డివైడ్ విత్ ఎంపీ అవుతుంది. అది ఇక్కడ మనకి డిస్కౌంట్ అంటే ఎలా వస్తుంది? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే 10 - 8 అంటే 2 అవుతుంది. 40 - 8 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ 2 - 1 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ వాల్యూ ఏమొస్తుంది? 162 రూపీస్ వస్తుంది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ ఏముంది? 162 ఇంటూ 100 డివైడ్ విత్ మార్కెట్ ప్రైస్ ఏముంది? 1350 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 2 10, 5 7 35 అవుతుంది. నెక్స్ట్ 5 2 10 అవుతుంది. ఇక్కడ మనకి 162కి 27కి డివైడ్ అవ్వాలి. 7లో 2 ఎక్కడ వస్తుంది అంటే 7 6 వస్తుంది. సో 27 అంటే 6 ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి 2 మల్టిప్లై 6 and 7 మల్టిప్లై అయితే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 2 వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని తీసుకుందాం. 6 7 42 అవుతుంది. 4 ఉంది. 6 2 12. 2 + 4 అంటే 162 వస్తుంది. సో సెట్ అవుతుంది. సో 27 1 27 6. సో ఇక్కడ మనకు డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమొస్తుంది? 6 2 వచ్చేసి 12%. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 12% ఉంది.